ఇప్పుడు 6th టాపిక్ అండి, మేజర్ టాపిక్ ఇది కంట్రోలింగ్ అండి. కంట్రోలింగ్ అంటే ఏంటండి కేఆర్ గారు? ఎఫ్ఐ వాట్ ఈస్ ద యూజ్, వాట్ ఈస్ ద సిఓ యూజ్? ఇంటర్నల్ రిపోర్టింగ్ అండి. ఏముంటాయండి ఇంటర్నల్ రిపోర్టింగ్? కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్స్, నెక్స్ట్ కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ రిపోర్ట్స్, నెక్స్ట్ ఆర్డర్ రిపోర్ట్స్, కాస్ట్ షీట్, రెవెన్యూ రిపోర్ట్. దీన్ని ఏమంటారంటే ప్లానింగ్ ఫ్రేమ్వర్క్ అంటారండి S4 HANA సిస్టంలో. మరి ఈసీసీలో ఏమంటారండి? ఇదండి కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్, మేనేజ్మెంట్ ఇంటర్నల్గా చేసుకుంటుందండి. మరి ఎఫ్ఐ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్లో ఏముంటాయండి? ఎఫ్ఐలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆడిటర్ రిపోర్ట్స్, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్, సేల్స్ ఆర్డర్ స్పెండింగ్స్, పర్చేజ్ ఆర్డర్ స్పెండింగ్స్, బ్యాలెన్స్ క్యారీ ఫోర్డ్ బ్యాలెన్సెస్, ఇవన్నీ కూడా స్పెషల్ పీరియడ్స్లో చేసుకుంటారు. బ్యాలెన్స్ షీట్ ఎలాగ టాలీ అవుతుంది ఏ కంపెనీలో కూడా. ఆ 4 పీరియడ్స్లో మ్యాక్సిమం 4, మినిమం 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. సో మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్, నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్, జూలై మ్యాక్సిమం. సో క్లోజ్ చేసుకుంటారు బుక్స్. ఇండియాలో అయితే చార్టెడ్ అకౌంటెంట్స్, యుఎస్ అది యూరోప్లో అయితే సిఎఫ్ఎస్, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్. సో ఇలా కంట్రోలింగ్. మనకి ఎఫ్ఐలో కంపెనీ, సిఓలో ఏంటండి కంట్రోలింగ్ ఏరియా. వన్ కంపెనీ అండర్ మెనీ కంపెనీ కోడ్స్, వన్ కంపెనీ అండర్ వన్ కంపెనీ కోడ్, 1:1. మరి మనకి 3 కంపెనీ కోడ్లు ఉన్నాయనుకోండి, 3 కంట్రోలింగ్ ఏరియా అవసరం ఉంటుంది. కరెక్ట్ అవండి? సింగిల్ కంట్రోలింగ్ ఏరియా, ఓన్లీ 1 కంట్రోలింగ్ ఏరియా. ఇందువల్ల అండి సార్ రిపోర్టింగ్ సింగిల్ రిపోర్ట్, ఎనీ స్పెసిఫిక్ ఐడియా ఆన్ దట్? ఏదో స్పెసిఫిక్ రీజన్ ఉంటుందండి. కంపెనీ అనేది ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. కంట్రోలింగ్ ఏరియా ఏంటండి? కంట్రోలింగ్ హైరార్కీ లెవెల్లో ఏముంటుందండి? ఎఫ్ఐలో హైరార్కీ లెవెల్లో క్లయింట్, తర్వాత కంపెనీ, తర్వాత కంట్రోలింగ్ ఏరియా, తర్వాత కంపెనీ కోడ్, ఆఫ్టర్ దట్ బిజినెస్ ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఎంఎంలో క్లయింట్, కంపెనీ, తర్వాత ప్లాంట్, తర్వాత పర్చేసింగ్ ఆర్గనైజేషన్స్, ఆఫ్టర్ దట్ స్టోరేజ్ లొకేషన్స్, ఆఫ్టర్ దట్ అడుగుతాడు ఇంటర్వ్యూలో ఇది డివిజన్స్. మరి ఎస్డీలు ఏంటండి? కంపెనీ, కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్స్. ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండి. ఇది ఎఫ్ఐ, ఎంఎంఎస్డి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలండి. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇది క్లయింట్ ఈజ్ టాప్ నోడ్ ఆఫ్ ద బిజినెస్. సో ఇప్పుడు మన కంట్రోలింగ్ ఏరియా, వన్ కంట్రోలింగ్ ఏరియా రిక్వైర్. సో మనం యాపిల్ కంట్రోలింగ్ ఏరియా కాబట్టి యాపిల్ కంట్రోలింగ్ ఏరియా ఏపీసీ తీసుకున్నాను. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ సెట్టింగ్స్ చేయాలి. ఫైనాన్షియల్ ఇయర్ సెట్టింగ్స్ చేసుకోవాలి. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటండి? 2023. మరి ప్రీవియస్ ఇయర్ కూడా తీసుకోవాలి కదా, కరెక్ట్ అవండి? 2020 తీసుకోవాలండి. ప్రీవియస్ ఇయర్ ఎందుకు తీసుకోవాలి సార్? ఐడియా ఉందండి? మనం ఓపెన్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్లో చేసాం. ఎలా చేసాం? మనకి ఏ ప్రాజెక్టు కూడా జనవరిలో స్టార్ట్ అయ్యి డిసెంబర్లో ఎండ్ అవుతుందండి. ఏ మార్చిలోనూ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ అవుతుంది. మార్చి కరెంట్ ఇయర్ 23, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేప్పుడు కరెంట్ ఇయర్ ఏమవుతుందండి? 24, ప్రీవియస్ ఇయర్ ఏమవుద్ది? 23. అర్థమైందండి?
ఫైనాన్షియల్ ఇయర్ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. తర్వాత అసైన్మెంట్ చేసుకోవాలండి. మనకి 2 ఉంటే 2 కంపెనీ కోడ్ని అసైన్మెంట్ చేసుకోవాలి. 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 కంట్రోలింగ్ ఏరియా. ఇక్కడ కంట్రోలింగ్లో ఫైనాన్షియల్ ఇయర్ సెట్టింగ్ అక్కడ యాక్టివేట్ కాంపోనెంట్ ఇండికేటర్స్ చేసుకోవాలండి. యాక్టివేట్ కాంపోనెంట్ ఇండికేటర్స్ కాస్ట్ సెంటర్ యాక్టివేట్ చేయాలి, ప్రాఫిట్ సెంటర్ యాక్టివేట్ చేయాలి, ప్రాజెక్ట్ సిస్టమ్ యాక్టివేట్ చేయాలి, ఆర్డర్స్ మేనేజ్మెంట్ యాక్టివేట్, ఓఎం అంటారండి, ఇంటర్నల్ ఆర్డర్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేయాలి. ఏబీసీని తీసుకోరండి, ఏబీసీ అనాల్స్ యాక్టివేటెడ్ బేసిక్ కాస్టింగ్ ఎక్కడ ఉండదు, ఎవరు ఇచ్చేది ఎస్ఐపిలో అది యాక్టివేట్ చేయకూడదు. రియల్ ఎస్టేట్స్ మేనేజ్మెంట్, కమిట్మెంట్ మేనేజ్మెంట్ అన్నీ యాక్టివేట్ చేసుకోవాలండి. ఇక్కడ కాస్ట్ సెంటరు, ప్రాఫిట్ సెంటరు, కంపెనీ కోడ్ యాజ్ ఏ క్రాస్ కంపెనీ కోడ్. మనకి ఎప్పుడు కూడా ఒక కంపెనీ అండర్ డెఫినెట్లీ ప్రాజెక్ట్లో 2-3 కంపెనీ కోడ్, మనం ఇక్కడ ఒకటే చేస్తాం కానీ ప్రాజెక్ట్లో డెఫినెట్లీ 2 లేక 3 కంపెనీ కోడ్స్ ఉంటాయి, అదే క్రాస్ కంపెనీ కోడ్. తర్వాత ప్రాజెక్ట్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత ఇంటర్నల్ ఆర్డర్ని యాక్టివేట్ చేసుకోవాలి. కమిట్మెంట్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేసుకోవాలి. సేల్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేషన్ నెక్స్ట్ చాలా ఉంటాయండి. ఇలా రియల్ ఎస్టేట్స్ మేనేజ్మెంట్ చేయొద్దు. రియల్ ఎస్టేట్స్ ఉంటే చేయొచ్చు కానీ బట్ అయితే అవసరం లేదు, అది జాయింట్ వెంచర్ చేయకూడదు. రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసుకోవాలి. ఇంటర్నల్ రిపోర్టింగ్, ఎనీ బిజినెస్ ఆపరేషన్స్ ఇన్ ఇంటర్నల్లీ ఎక్స్క్లూజివ్లీ కంపెనీ ఇంటర్నల్ మేనేజ్మెంట్ used only for controlling. External is by the stock market, internal not disclosed to the stock market. The management people కొంతమందికే ఇది చూసుకుంటూ ఉంటారండి. ఆ ఏముంటాయి కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, కాస్ట్ షీట్ కోపా. ఈ కాస్ట్ షీట్ కోపాన్ని తక్కువ కంపెనీలు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది ఈసీసీలో ఉన్నప్పటికి ఇప్పుడు చాలా తీసేశారండి. దీన్నే ప్రొడక్ట్ కాస్టింగ్ అంటారు, ఇదేమో కోపా అంటారండి. చాలా తగ్గించేశారు. ఎందుకంటే మన మాడ్యూల్ పేరు ఇప్పుడు సింపుల్ ఫైనాన్స్, ఎఫ్ఐసిఓ కాదండి. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు ఉండేది ఒకప్పుడు. లేటరాను 2012 తర్వాత ఎఫ్ఐసిఓను ఒకటినే కలిపేశారు, ఒకటే కన్సల్టెంట్. ఒకప్పుడైతే 2004 నుంచి 2010 వరకు ఎఫ్ఐ కన్సల్టెంట్ సెపరేట్, సిఓ కన్సల్టెంట్. సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూడా ఎఫ్ఐ సర్టిఫికేషన్ ఎగ్జామ్ డిఫరెంట్, సిఓ సర్టిఫికేషన్. 2012 తర్వాత ఈసీ 6.0 వచ్చాక ఎఫ్ఐసిఓ సెపరేట్ లేదు, అందరూ ఒక పర్సనే హ్యాండిల్ చేస్తాడు. అలా లేటర్ ఆన్ మీ మాడ్యూల్ ఇప్పుడు సింపుల్ ఫైనాన్స్, ఎస్ఎఫ్ అంటారండి షార్ట్కట్లో. ఎస్ఎఫ్ అని మిమ్మల్ని అంటారు, ఎస్ఎల్ అనేమో ఎంఎం అంటారు, సింపుల్ లాజిస్టిక్స్. ఈ ఎస్ఎఫ్ కన్సల్టెంట్ మీరు నార్మల్గా దీంట్లో చాలా ఉంటాయండి. ఈ ఎస్ఎఫ్లో కంట్రోలింగ్ పార్ట్ని నార్మల్ కంట్రోలింగ్ ఉంచారు, మిగతా తీసేసారండి, అవసరం లేదు. నార్మల్ కంట్రోలింగ్ కంపల్సరీ అవసరం కాబట్టి ఇవన్నీ ఉంచారండి జనరల్గా. సో ఇలా కంట్రోలింగ్ ఏరియా చేసుకుంటాం, ఫైనాన్షియల్ సెట్ చేసుకుంటాం, అసైన్మెంట్ చేసుకుంటాం, యాక్టివేట్ చేసుకుంటాం. మెయింటైన్ కంట్రోలింగ్ వెర్షన్ అండి, కంట్రోలింగ్ వెర్షన్ చేసుకుంటామండి. ఇక్కడ వెర్షన్ వచ్చి ప్లాన్ యాక్చువల్ వెర్షన్ అంటారండి, ప్లాన్ అండ్ యాక్చువల్ వెర్షన్. దట్ కాల్డ్ 0 అండి. దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ రేంజ్లో యాక్టివేట్ చేసుకోవాలండి. కంట్రోలింగ్లో మెయింటైన్ కంట్రోలింగ్ వెర్షన్ వచ్చి SION, ప్లాన్ యాక్చువల్ వెర్షన్ అండి SIO1. ప్లాన్ అండ్ యాక్చువల్ వెర్షన్ 0. తర్వాత డిఫైన్ నెంబర్ రేంజెస్ చేసుకుంటామండి. డిఫైన్ నెంబర్ రేంజెస్ 3 రకాలండి. నెంబర్ రేంజెస్ సిఓలో ఒకటి వచ్చి ఏంటండి కాస్ట్ ప్లానింగ్, సెకండ్ వచ్చి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అండి, మూడు వచ్చి స్టాటిస్టికల్ రేషియో అండి, స్టాటిస్టికల్ రేషియో. ఇది బేసిక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండి. ఇది కంట్రోలింగ్లో ఈ 4 లేకుండా అసలు సిఓ మాడ్యూల్ వర్క్ అవుదండి. ప్రతి కన్సల్టెంటు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో ఇది కామన్గా ఉంటుందండి. ఏ ప్రాజెక్ట్లైనా కంట్రోలింగ్ ఏరియా, అసైన్మెంట్, కాంపోనెంట్ యాక్టివేటర్ ఇండికేటర్స్, ప్లాన్ అండ్ యాక్చువల్ వెర్షన్, మెయింటైన్ వెర్షన్ అండ్ డిఫైన్ నెంబర్ రేంజెస్.